ఓకే సార్. ఓకే సార్. అదే డీడబ్ల్యూ వేరే ఒక డీడబ్ల్యూ ఇట్లా డీడబ్ల్యూ హన్మకొండ రెడ్ సొసైటీలో ప్రారంభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలోనే మొట్టమొదటిది. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, పొద్దుపోకున్నా ఏదైనా సమస్యలున్నా, మానసిక సమస్యలు, ఏ సమస్యలున్నా ఇవాళ ఈ డే కేర్ సెంటర్కి వచ్చి ఇందులో స్పోర్ట్స్ కానీ, టీవీ కానీ అన్ని కూడా వసతులు తగ్గించే విధంగా వాళ్ళకి అవసరమైన స్నాక్స్ కూడా ఏర్పాటు గవర్నమెంట్ అందరం సీనియర్ సిటిజన్ అని అనుకుంటాం కానీ సీనియర్ యూత్ సిటిజన్ అంటే బాగుంటుందేమో అనిపించింది. వాళ్ళకి ఇలా ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళు ఈ ప్రారంభోత్సవాలు పాల్గొని నలుగురు కలిసినాక కూడా ఇంకా యువకులు మజాక్ చేసుకుంటా, జోక్స్ చేసుకుంటా, వాళ్ళు ఉన్న బాధలు, కష్టాలు ఏమున్నా మర్చిపోయే విధంగా ఇది ఏర్పాటు చేయటం, అందులో రాష్ట్రంలోనే హనుమకొండ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ, రెడ్ క్రాస్ దాంట్లో ప్రారంభించడం అంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వాటికి కావలసిన రెడ్ క్రాస్ రాష్ట్రంలోనే వరంగల్, హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ అంటేనే ఒక ఇదిగా ఆదర్శంగా తీసుకునే విధంగా దీన్ని పాలక మండలి దీన్ని తీర్చిదిద్దుతున్నారు. వారిని ప్రత్యేకంగా మనం అందరం అభినందించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అత్యధిక బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేసింది ఇక్కడి నుంచే. ఏ వసతులు కానీ ఇక్కడ చేసిన వసతులు, వారి యొక్క కమిటీ సభ్యులు కేటాయించిన సమయం మరియు తీసుకురావాల్సినటువంటి ఫండ్స్ గురించి చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కటి ఏర్పాటు సొంత కుటుంబ సభ్యులు చూసుకునే విధంగా రెడ్ క్రాస్ చూసుకుంటున్నారు. కాబట్టి మరి మనందరం కూడా ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గవర్నమెంట్ చేస్తుందిలే ప్రతిదీ అనుకుని కూర్చోవటం కంటే మనం ఈ వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినందుకు రెడ్ క్రాస్ కు తగిన సహాయం, ఎవరితో చేతనైన సహాయం వారు దాతలుగా వచ్చి అందించి 10 మందికి జీవన ఉపాధి కల్పించే విధంగా, జీవన ఉపాధి కంటే ముఖ్యంగా వారి యొక్క జీవన శాలిని మార్పు తీసుకురావటమే కాకుండా వారికి చావు బతుకులలో ఉన్నటువంటి వాళ్ళను కూడా రక్తంతో ఇచ్చి కాపాడటం, వాటికి కావాల్సిన వసతులకు నిధులు సమకూర్చుకునే విధంగా మనందరం సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి.